హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే తెల్లారుజామున 5ంటికి లేచి రాత్రి 11, 12 అవుతుంది పడుకునేప్పటికి. ఏం చేసావే అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. సమయం మాత్రం పరుగులు తీస్తూనే ఉంది. అలాగా మొక్కలు పెరగడం అయిపోయి, కొన్ని మొక్కలు పాడవడం అయిపోయి, కొన్ని హార్వెస్ట్ చేసుకుని మొక్కలు పీకేయడం అయిపోయి, కూరగాయలు చాలా మటుకు కోతల కాలం కూడా అయిపోతుంది. ఉల్లిపాయలు, చిలకడ దుంపలు, ఆలుగడ్డలు, క్యారెట్లు, వెల్లుల్లి అన్నీ కోసేసుకోవడం, మొక్కలు తీసేయడం, వాడేసుకోవడం కూడా అయిపోయింది. అలాగే రకరకాల రంగుల బీన్స్ కూడా వాడేసుకోవడం, సూపుల్లో అన్నీ అయిపోయింది. బెడ్లు కూడా ఇంచుమించుగా ఖాళీ అయిపోతున్నాయి. ఇంకా ఇంచుమించు అక్టోబర్ 2వ వారం కల్లా మొక్కలు తీసేసి క్లీన్ చేసేయాలి కాబట్టి గార్డెను. టమోటాలు అవి ఇప్పుడు బాగా వస్తున్నాయి. నాకు కొంచెం తీరిక లేక మాకు పని ఎక్కువైపోయి కోసుకోవడం కూడా అవ్వలేదు. బెండకాయలన్నీ ముదిరిపోయాయి. సర్లే వాటి నుంచి ఏమైనా సీడ్స్ కలెక్ట్ చేసుకుందాము ఎండిన తర్వాత అని పక్కన పెట్టాను. టమోటాలన్నీ చాలా మటుకు పండి రాలిపోయాయి. అయ్యో అనిపించింది. కొన్ని అయితే బాగానే కోసుకున్నాము. గోంగూర, టమోటాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆనపకాయలు ముందు నిరాశపరిచాయి కానీ ఆఖరాఖరిలో ఒక్కసారిగా విరగకాసాయి. వంకాయలు, ఆనపకాయలు, టమోటాలు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు బాగా విరగకాసాయి. చిక్కుడుకాయలు అయితే అసలు చాలా అంటే చాలా వచ్చాయి. కోతల కాలం అయిపోతుంది. ఊడ్పుల కాలం మొదలవుతుంది. తెలిసిందే కదా, ఫాల్లో ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. అవి ఎత్తుతూ ఉంటాము. విపరీతమైన ఎదురుగాలు వస్తూ ఉంటాయి, కొట్టుకుని వస్తూ ఉంటాయి మళ్ళీ కొత్త ఆకులు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్నో పడుతూ ఉంటే గీకుడు కాలం మొదలవుతుంది అనమాట. స్నోని గీకు పోస్తూ ఉండాలి. చకోర పక్షుల్లాగా సూర్యభగవానుడు మళ్ళీ ఎప్పుడెప్పుడు భగభగలాడతాడా అని ఎదురు చూస్తూ చలికి గజగజలాడుతూ. అదన్నమాట సంగతి. మీరు ఎలా ఉన్నారో, మీ కబుర్లు ఏమిటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.